నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలని తీయించేసిన తర్వాత, ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. తెలుగు సినిమా ఆరాధ్య దైవం, అలాగే తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రజల మనుగడ కోసం ఎంతగానో శ్రమించిన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కి చేరి కుటుంబ సభ్యులు నివాళి అందించారు. అయితే ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా ఘాట్‌కి చేరుకున్న టైంలో మరి అక్కడ ఫ్లెక్సీలకి సంబంధించినటువంటి వివాదం పెద్దదిగా మారింది. సో, కళ్యాణ్ రామ్, హరికృష్ణ, ఎన్టీఆర్ సహా పలు ఫ్లెక్సీలు ఆయనకి కనిపించాయి. దీంతో బాలయ్య కటౌట్లు తీయాలని తన అనుచరులతో చెప్పారు. చెప్పినట్టుగానే కాసేపటికే తీసేయడం వార్తలుగా మారింది. కొన్నైతే కాస్త బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే వారు వెళ్ళిన సందర్భం ఏంటనేది కూడా గమనించాలి. అలాంటి సమయంలో ఆ తరహా కటౌట్లు కాకుండా ఎలాంటి హంగులు లేకుండా ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అనేది పెట్టించిన వారైనా ఒకసారి ఆలోచించాలి. అందుకే బాలయ్య ఇలాంటివన్నీ తీయించుండొచ్చు కదా అనే ప్రశ్న. అలాగే ఆల్రెడీ అవే కాకుండా అక్కడున్న అన్ని ఫ్లెక్సీలు కూడా తీయించేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై మరి బాలకృష్ణ కూడా ఎంతగానో మరి విభేదాలు వ్యక్తం చేశారట. అనవసరంగా దీన్ని మీడియా రాద్ధాంతం చేస్తోందని, మరి వివాదాన్ని రేపుతోందని అర్థం చేసుకున్నారు. అందుకే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మరి వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడడానికి కూడా నిర్ణయించుకున్నారట. అయితే మీడియా ముందుకొచ్చి నేనొక చిన్నానటువంటి పొజిషన్‌లో ఉంటూ, నాకు బిడ్డలాంటి తారక్‌కి సంబంధించిన ఫోటోలు ఒక ఘాట్‌లో ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి? గతంలో కూడా చెప్పాను. ఇలాంటి చోట స్వాగతం బోర్డులు ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు అని. సో, ఇటువంటివి నెగెటివ్ వైబ్స్‌తో ఉంటాయి. మరి అలాంటి వాటికి స్వాగతం పలకడం వల్ల జరిగేదేంటి? మరి కాబట్టి ఒక్కసారి మరి ఆలోచన చేయాలి. విచక్షణ రహితంగా మీ అభిమానాన్ని బోర్డులలో చూపిస్తే జరిగే నష్టం మీరు అభిమానించే వారికి అని గుర్తుపెట్టుకోండంటూ మరి రెచ్చిపోయారు బాలకృష్ణ.